చెప్పుకోవాలి గాని తెలుగువారికి ఎంత గొప్ప చరిత్రమ్మా. కనుకనే మన వాళ్ళు భక్తిని ఎంత ప్రచారం చేస్తున్నారో దేశభక్తిని అంత ప్రచారం చేయాలి, మన భాషాభక్తిని అంత ప్రచారం చేయాలి. ఎందుకంటే ఏదో దిక్కులేని భాషలో పుట్టలేదు, మనం మహానాగరికత కలిగిన భాషలో పుట్టాం. పుట్టినప్పుడు ఈ భాషను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుతారు? ప్రభుత్వాలు కాపాడు, పాఠశాలలు కాపాడు, తల్లిదండ్రులు అంతకంటే కాపాడు. మరి ఎవరు కాపాడుతారు? పెద్ద ప్రశ్న. ఆఖరికి ధర్మం బతికించాలన్నా, భాష బతికించాలన్నా పురాణ వేదికలు మిగిలిపోయే భక్తి టీవీ ఛానల్స్ అని ఎవడు బతికిస్తాడండి? ఆఖరికి తెలుగు గురించి మాట్లాడాలన్నా పురాణ వేదికే. అయ్యా మీరు పురాణం చెప్తానొచ్చాం, ఇప్పటికే మేము వయస్సు అయిపోయింది, మీరు ఇట్టాడు భాషల గురించి చెప్తే మాకెందుకండి అనే పెద్దవాళ్ళ పాదాలకు నేను నమస్కారం చేసుకుంటున్నా. దయచేసి కొద్ది మీకు కాదనుకుంటూ వదిలేయండి, తర్వాత నుంచి అలా గందులతో వెళ్తా. కానీ నా భాష గొప్పతనం నేను చెప్పుకోకపోతే మాతృద్రోహం చేసిన పాపం వస్తుంది కనుక చెప్పుకుంటున్నా. నేను కృతజ్ఞతా పాపం